సరే, రెండు చేతులెత్తి దేవుని మహిమపరుద్దామా. గొప్ప దేవుని సన్నిధానంలో ఈ దినమున మనము సజీవులుగా ఉన్నామనగా అది దేవుడిచ్చిన మహాభాగ్యం. దేవునికి స్తోత్రములు. మరి చదివిన లేఖన భాగము ఒకసారి చదువుదాం. 147వ కీర్తన 12-13 వచనాలు. యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సీయోను నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. దేవునికి స్తుతి కలుగునుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. మా మధ్యలో ఇంతవరకు నీ సంచారములు జరిగించున్నారు తండ్రి. వాక్యములోనికి ప్రవేశిస్తుండగా నీ మహిమ కలిగిన సన్నిధిని నీ దాసురాల మీద నీకు బలముగా అభిషేకించుమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని బంధించినట్టు నీ ప్రభావం నా మీద అధికము చేయండి. సమస్త ఆటంకాలు తొలగింపబడనుగా నీతి సూర్యునిగా నీ ప్రత్యక్షత నీ స్థలంలో ఉంచి వింటున్న మాటలను బట్టి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచున్నది. ఈ దినమున హిమా గ్లోరీ నాయన నా ఏంజల్ను బట్టి స్తోత్రాలు. ఆవిడ 6వ మాసము పడి ఉండగా బ్రహ్మ సంఘములో అన్నము ప్రాసన జరుగుతుండగా ఈ దినమున నీ నామమును బట్టి ఆహారమును ముట్టిస్తుండగా ఆవిడ మీద నీ అభిషేకాన్ని నీకు మనం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన వారికి, ఆ కుటుంబానికి ఈ వర్తమానం అందించబడుతుండగా వినుచున్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యములు జరిగించు. ఆ బిడ్డ పట్ల కూడా మీ ఘనమైన కార్యములు, ఆశీర్వాదములను కుమరించు. దీవెనకరంగా బిడ్డ నుంచి మరి సంఘమును ఆశీర్వదించు. వినుచున్న వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిలో వాక్యము ఫలింపు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని చేత వచ్చే ఆశీర్వాదము లేక దేవుని వలన వచ్చు ఆశీర్వాదం. మేము దేవుని వలన కాకుండా ఈ లోకములో మా కష్టము చేత, మా జ్ఞానము చేత, మా యొక్క బలము చేత మేము ఆశీర్వదించబడ్డాము అన్నవారు చేయొద్దండి. దేవుని వలన కాక మా కష్టము చేత, మా జ్ఞానము చేత, మా యొక్క బలము చేత మేము ఆశీర్వదించబడ్డాము అన్నవారు చేయొద్దండి. ఎవరు ఎత్తలేకపోతున్నారు అంటే మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదము కూడా ఎవరిచ్చింది? దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడ్డాము అన్న రూఢి అయిన మనస్సు క్రైస్తవులది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులది. కాబట్టి ఈ దినమున దేవుని యొక్క ఆశీర్వాదమును మనం గమనిస్తే చదివిన భాగంలో యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సీయోను నీ దేవుని కొనియాడము. ఆశీర్వాదములు దేవుని చేత పొందుకోవడానికి ముందుగా విశ్వాసులు అన్నవారు, మానవులు అన్నవారు ఒక పని చేయాలి. ఏంటి ఆ పని? దేవుణ్ణి కొనియాడడం అంటే ఏంటది? దేవుణ్ణి స్తుతించడం. అందుకే మనము ఇప్పుడు పాట పాడి ఆరాధించాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, స్తుతించెదను. దేవునికి స్తుతి కలుగును గాక. యెరూషలేము అనగా ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని సొంతైన భాగం. ఇలాంటి ప్రజలు, విశ్వాసులైన వారు ఏమి చేయాలి అనగా స్తుతించుట నేర్చుకోవాలి. స్తుతి నీకు ఆశీర్వాదం ఇస్తుంది. చాలా మంది ప్రార్థించి మేము ఆశీర్వాదం పొందుకున్నాము అన్నవారు ఉంటారు. కానీ స్తుతి చెల్లించుట ఆశీర్వాదం ఇస్తుంది. ఆమె ఒక ఆయన స్తుతించి ఆశీర్వదించబడ్డాడు. ఎవరు చెప్పండి? స్తుతించి ఆశీర్వదించబడ్డాడు దావీదు. స్తుతించి ఆశీర్వదించి, ఇంకా అన్ని కోల్పోయినా స్తుతించి రెండింతల ఆశీర్వాదము పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సీయోను నీ దేవుని
ఎంతకాలం భద్రంగా ఉంటాయి? మన ఇంటి ద్వారాలు ఎంతకాలం భద్రముగా ఉంటాయి? కొంతకాలానికి అవి ఏమైపోతాయి? బలహీన పడతాయి. అయితే దేవుడు మన గుమ్మములను బలపరిచినప్పుడు ఆ బలము నిత్యము ఈ లోకంలో మనము జీవించిన కాలము కూడా మన గుమ్మములకు గట్టి భద్రత దేవుడిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఇంటి గడియలు, ద్వారానికి గడియలు లేకపోతే, ద్వారం ఉన్న గడి పెట్టకపోతే ఏమవుతుంది? శత్రువు అన్నవాడు లోపలికి వస్తాడు. గడియలు భద్రముగా ఉన్నప్పుడు, తలుపులు భద్రముగా ఉన్నప్పుడు మనకు గొప్ప భద్రత. ఆమేన్, హల్లెలూయా. దేవునికి తెలుసు ఏది భద్రపరచాలా, ఎలాంటి భద్రత విశ్వాసులకు కల్పించాలా, నన్ను ఆశ్రయించిన వారికి నేను ఎంత గొప్ప భద్రత దయచేయాలన్నది దేవునికి తెలుసు. ఎప్పుడైతే మన గుమ్మముల గడియలు బలపరచబడతాయో అప్పుడు మన పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకని? శోధకుడు మన పిల్లల మీదకి రాడు, వచ్చినా జయించలేడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఒక కుటుంబముగా నీవు ఆశీర్వదించబడతావో నీ పిల్లల మీద కూడా దేవుని యొక్క నిఘా ఉంటుంది, దేవుని యొక్క పరామర్శ ఉంటుంది, దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క భద్రత సంరక్షణ కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, హల్లెలూయా. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కుటుంబంలో ఎంత మంది ఉన్నా సమాధానము లేకపోతే ఆ కుటుంబముగా ఉండదండి. కుటుంబంలో 2-3 కానీ 10 మంది కానీ సంఖ్య ఎంతైనా సరే కుటుంబ వ్యవస్థకు కావలసింది ఏమిటి? సమాధానము. సమాధానమున్న చోట సంతోషము ఉంటుంది. సమాధాన సంతోషములు ఉన్న చోట మనిషికి ఆరోగ్యము, నెమ్మది, క్షేమము కూడా కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన గుమ్మముల గడియలను బలపరిచినప్పుడు ఆశీర్వదించబడమే కాదు, మనకేమొస్తుందంట? సమాధానము కూడా కలుగు చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఎవరు చెప్పాలా? ఆయనే, ఆయనే, ఆయనే. ఎవరు ఆయన? నీవు నమ్ముకున్న నీ దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని వలన వచ్చిన ఆశీర్వాదము ఇప్పుడు ఎన్ని చూసాము చెప్పండి? ఈ 2 వచనాలలోనే ఎన్ని చూడగలిగాము? గుమ్మములను బలపరిచేవాడు, గడియలను, అలాగే పిల్లలను ఆశీర్వదించేవాడు, సరిహద్దులో సమాధానము కలుగు చేసేవాడు, నిన్ను ఆహారముతో. ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో ఏముండేది? గోధుమ పంట శ్రేష్టమైనది. ఎవరి పంట శ్రేష్టమైనది? ఎవరు? గోధుమలు. వీటితో వారు తిని తృప్తి పొందేవారు. అందుకే గోధుమ పంటను ఇక్కడ పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. అయితే మనమల్ని ఆహారముతో, సంతృప్తి అయిన ఆహారముతో దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఈనాడు ఆ చిన్న బిడ్డకు వారు ఎంతో ఆశతో దేవుని సన్నిధానంలోనే, సంఘంలోనే పరిశుద్ధ ఆదివారమున అందరి ఎదుట నా బిడ్డకు అన్నము ముట్టించాలా, ప్రథమముగా ఆహారమును భుజిస్తున్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించి ఆ బిడ్డకు ఆహారాన్ని ముట్టించాలన్న ఒక గొప్ప నిర్ణయంతో వారు ఉన్నారు. అయితే రానున్న కాలంలో విశ్వాసులనే మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మంచి గోధుమ పంట కంటే ఆహారంలో కుదువ లేనంతగా నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి దీవెనలు
గొప్ప ఐశ్వర్యవంతులు ఎవరని. ఆ లిస్టులో ఎవరున్నారో తెలుసా? అబ్రహాము గారు ఉన్నారు. ఎవరు ఆశీర్వదించుగారా? దేవాది దేవుడు ఆశీర్వదించాడు కనుక మిక్కిలి గొప్పవాడాయి. ఈనాడు మనం వింటున్న మన జీవితాలు ఆశీర్వాదకరంగా మిక్కిలి గొప్పగా ప్రసిద్ధిగాంచిన విధంగా ఘనతలో ఉండాలంటే దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే. అందుకే నరుని కష్టార్జితం ద్వారా వాడు ఐశ్వర్యవంతుడు కానేరాడు. కానీ దేవుని యొక్క నోటి వచ్చు మాట వలన, ఆయన ఆజ్ఞ వలన, ఆయన చిత్తం వలన, ఆయన దీవెన వలననే నరుడు ఏమవుతాడంట? గొప్పవాడవుతాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది గొప్పతనము సంపాదించుకోవడానికి, గొప్పవారు కావడానికి ఏం చేస్తుంటారండి? ప్రాకులాడుతుంటారు. పగలు రేయి నిద్రలు కూడా మానేస్తారు. ఒకవేళ సంపాదించిన దాంట్లో కూడా కడుపాల తింటారా? కోరుకున్నది తిని అనుభవిస్తారంటే అది కూడా ఉండదు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక వింతైన మనిషిని దేవుడు చూపించాడు. ఒకడు ఒంటరి వాడు ఉన్నాడంట. వాడికి సంతానం లేదు, ఆప్తులు లేరు, స్నేహితులు లేరు, దగ్గర వారు లేరు. కానీ ఒంటరివాడు పగలంతా కష్టపడి, రాత్రి కూడా కష్టపడి, ఏదో ఒక జాబ్ అతను నిద్రపోతాడంట. కష్టపడిన కష్టార్జితంలో కూడా తను కడుపార కూడా ఆహారము పుచ్చుకోడు. తనకి ఏంటి కావాలా? సంపాదన. ఎందుకు సంపాదిస్తున్నాడో తెలియదు. సంపాదిస్తున్నారంటే తన బిడల కొరకు, లేక తనకు ఒకరంటూ ఉన్నారు అనుభవిస్తారు అనుకోను, తాను అనుభవించడానికే కదా సంపాదన. తనకి ఎవరూ లేరు, తాను తినలేదు. మరి ఆ సంపాదన ఎందుకు సంపాదిస్తున్నాడో కూడా తెలియక పగలు రేయి సంపాదిస్తూ, నిద్ర కూడా పోకుండా, విశ్రాంతి తీసుకోకుండా, కడుపారా తినకుండా కష్టమనే నమ్ముకుంటున్నాడంట. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది వ్యర్థమే కదా అని ప్రసంగి తెలియజేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన యొక్క కష్టార్జితం ద్వారా మనము గొప్పవారము కాలేము. నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని విడిచి ఎంతమంది ఆదివారము, పరిశుద్ధ దినము ఆరాధనను మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఆదివారం సంఘములో కూడండి. అది ప్రభు దినం అండి, దేవుని దినము. ఆ రోజంతా మనము ప్రభువుతో గడపాలా, ప్రభువును ఆరాధించాలా, ప్రభువుకు మాత్రమే స్నానం ఇవ్వాలి, ప్రభువును మాత్రమే గణపరచాలంటే వారికి మిగతా రోజులంతా పనులు ఉండవు. ఎప్పుడు పెట్టుకుంటారు పనులన్నీ కూడా? ఆదివారం రోజునే విరామం లేనంత పని కల్పించుకుంటారు. నిజముగా విశ్రాంతి దినము, పరిశుద్ధ దినమున దేవునికి ఇవ్వకపోతే నువ్వు నష్టపోతావు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. చిల్లి గవ కూడా నువ్వు దాచుకోవడానికి వీలు ఉండదు. ఆమేన్. గమనించి చూడండి. మీరు ఆదివారము మందిరంలోనికి వచ్చి దేవుని స్తుతించి, ఆరాధించి, పరిశుద్ధ దినాన్ని దేవుని మహిమపరచి చూడండి. మీ కష్టార్జితాన్ని దేవుడు ఎంత మిగులుగా దీవిస్తాడో ఒక్కసారి మీరు గమనించుకోండి. ఆమేన్, హల్లెలూయా. గతంలో కూడా మేము దేవుని సన్నిధానంలో సరి అయిన పద్ధతిలో లేనప్పుడు ఆదివారాలు మందిరానికి పోవాలంటే కష్టము. ఎప్పుడో ఒక్కసారి, అసలు అది కూడా ఉండేది కాదు. కానీ ఏ మాత్రము కూడా మా కష్టం మిగిలింది లేదు. ఎప్పుడైతే ప్రభువుకు మా హృదయాన్ని అప్పగించి ప్రభు సేవలో ఉండడము తెలుసుకున్నామో, దేవుడు అడగక ముందే అన్ని ఇస్తూ దీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాకుండా చూద్దాము, ఆది కాండములోనే 26వ అధ్యాయం 12వ వచనము, ఇస్సాకు కరువు కాలమందు విత్తనం వేసి ఆ దేశమందు ఎంత పంట పండించాడంట? 100 అంతల ఫలము పండించాడు. ఎవరి వలన పండించాడు? దేవుని యొక్క ఆశీర్వాదం. కాబట్టి పరదేశములో, పరాయి జనముల మధ్య అతడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నందున, దేవుడు అతన్ని దీవించినందున, ఆశీర్వదించినందున అతడు మిక్కిలి గొప్పవాడాయను. ఆమేన్, హల్లెలూయా.
యేసును వెంబడిస్తున్న నీవు నేను కూడా ప్రభువు మనకు కొదువ చేయడు. ఆయన ఆశీర్వాదం ఎంతో గొప్పది. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవాన్ని మనం ప్రార్థిస్తాము గాని వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు వాళ్ళు ఎలాగ స్వతంత్రించుకున్నారు చెప్పండి మీ నోటితో. అమ్మా, దేవుడు ఇచ్చాడు, దేవుడు దీవించాడు. ఎలాగ దీవించబడ్డారు? విధేయులవడం ద్వారానే, దేవుని మాటకు లోబడడం ద్వారానే వారు మిక్కిలి గొప్పవారే. ఈరోజు మన జీవితాలలో కూడా నీవు ఈ లోకమందు ఏ లోటు లేకుండా ఒకరికి ఇచ్చేవాడిగా, ఒకరిని పోషించేవారిగా, ఒకరిని పెంచేవారిగా నువ్వు ఉండాలంటే మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవుని ఆజ్ఞలకు, దేవుని వాక్యానికి, దేవునికి లొంగిపోక తప్పదు. తప్పకుండా నీవు దేవునికి లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకపు మనుషులు చాలా మంది కూడా ఉదయము వేకువనే లేచి ఒక యజమానుడి దగ్గర దాసుడు చేతులు కట్టే ఉంటాడు. చూస్తుంటారా? చేతులు కట్టుకునే యజమానుడికి లొంగే ఉంటాడు. తన జీవితకాలం అంతా లొంగి ఉంటాడండి. మరణించేంత వరకు లొంగి ఉంటాడండి. ఆ యజమానుడు దీవించబడి, ఆ యజమానుడు అతనికి అండగా ఉండి అతన్ని గొప్ప చేసిన స్థితి గాని, తనను ఆదుకున్న స్థితి గాని, సంపూర్ణముగా ఆ దాసుడు దీవించబడ్డానన్న స్థితి గాని ఏ మనుషుల దగ్గరైనా చూసారా? కష్టము చేస్తారు, లొంగిపోతారు, విధేయులు అవుతారు. వారు ఏ పని చెప్తా పని చేస్తారు గాని ఏ నాటి ఆహారం ఆనాడే ఆ పట్టకూడు వారు నింపుకునే దానికే ఎప్పటికి కూడా లోటుతానంటారు. అయితే క్రీస్తు నీ దేవుడైన యజమానుని దగ్గర నువ్వు తల వంచి విధేయుడు అయితే, హల్లెలూయా, ఈ లోక యజమానులు పోషించని గొప్ప చేయని స్థితి నీ దేవుని చేతిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే దాసుని కన్నులు ఎవరి మీద నిలవాలంట? యజమానుడి వైపు. ఎందుకు నిలబడతాయి? ఏమి పెడతాడా, ఏమి ఆజ్ఞయిస్తాడా, ఏమి పోషిస్తాడా, ఏమి ఆదరిస్తాడని. ఈరోజు మనమందరము కూడా ఎవరికి దాసులము చెప్పండి? దేవుని దాసులం. అందుకే పలుమార్లు అపొస్తలుడైన పౌలు గారు పలుకుతుంటారు, దేవుని దాసులమైన మేము. ఆమేన్. మనమందరము కూడా ఎవరికి దాసులము? ప్రభువునకు దాసులము, దేవునికి దాసులము. కాబట్టి మన కన్నులు ఎవరి వైపు ఎత్తాలా? దేవాది దేవుని వైపు కనిపెట్టుకోవాలి. ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను కొనియాడాల. స్తుతించినప్పుడు ఆశీర్వాదము, కొనియాడినప్పుడు ఆశీర్వాదము, విధేయులమైనప్పుడు ఆశీర్వాదము. అబ్రహామును చూసిన దేవుడు, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పక దీవిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలను ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 29:5 చూస్తే ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అంటండి. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఎక్కడ నడిపించాడు చెప్పండి? ఎక్కడ నడిపించాడు? అరణ్యములో నడిపించాడు. అరణ్యంలో ఆహారం ఉంటుందా? అరణ్యంలో నీరు ఉంటుందా? అరణ్యంలో భద్రత ఉంటుందా? అరణ్యంలో దారి కనపడుతుందా? చెప్పాలా? అరణ్యంలో దీపాలు ఉంటాయా? అరణ్యము నడకలో ఆ నీడ ఉంటుందా? లేదే. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? పగలు వారికి మేఘాన్ని ఇచ్చారు, నీడను. రాత్రి అగ్నిని, పురుగు పుట్ట ఏది వారిని ముట్టకుండా వారున్న గుడారాలు చుట్టూ అగ్ని నిలిచిందండి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా వారి చెప్పులు వారు తెగిలిపోలేదంట. వారి వస్త్రాలు ఆతగిలలేదు, కురుచ కాలేదు. హల్లెలూయా. మనమైతే చెప్పులు ఎన్ని మార్చాలనో సంవత్సరానికి, వస్త్రాలు మనం పెరిగే కొలది ఏమవుతుంది? 40 సంవత్సరాలకి ఎన్ని వస్త్రాలు కుట్టించాలా నీవు చెప్పండి? 40 సంవత్సరాల లోపల ఎన్నిసార్లు బట్టలు ఉతకాలి? ఎంత నీరు, ఎంత సబ్బు, ఎంత సర్పు వాడతాం. అయితే ప్రజలకి ఆయన ఎంత ఆదరణ కల్పించాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీయో లేదు. ఆమేన్. హల్లెలూయా.
ఈ రోజు నీవు అరణ్య యాత్రలో ప్రయాణము చేసినా, ఎవ్వరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా నీ దేవుడు నీ పక్షమున నుండి నిన్ను నడిపించునుగాక. ఎందుకు చేశారంటారు దేవుడు వారికి ఆ పనులన్నీ? ఎందుకు చేశాడు? దేవుడు వారి యొక్క దేవుడని తెలుసుకోవడానికి. ఇంకొకటి, ఆయన ప్రజలని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిది ఎందుకు చేశాడు చెప్పండి? నా ప్రజలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రజలు కాబట్టి ఆయన చేశాడు. ఇప్పుడు రేపు రాబో పాలకులు మనకు అన్ని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వారి ప్రజలు, వారికి ఓటు వేసి మీరు నేను గెలిపించాను కాబట్టి వారి ద్వారా ఏమొస్తుంది? మనకు లబ్ధి పొందుకుంటున్నాం. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరి ప్రజలని? ఆయన ప్రజలు, ఆయన జనాంగం కాబట్టి ఆయన ఈ వనరులన్నీ ఇచ్చాడు. ఇచ్చుట వలన వీరేం తెలుసుకోవాలి? ఆయన మా దేవుడు గనుక అరణ్యములో మమ్మల్ని పోషించాడు. ఆయన మా దేవుడు గనుక మాకు అండగా ఉండి నిలిచాడు. ఆయన మా దేవుడు గనుక మాకంటే పెద్దగా బలమైన శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి మాకు జయముని ఇచ్చాడని తెలుసుకోవడానికి. ఆమేన్. ఈరోజు కూడా ప్రభువు నీకు ఇచ్చే ప్రతి ఒక్క పరామర్శలో మనం ఏం తెలుసుకోవాలా? దేవుని యొక్క నామం యొక్క శక్తి. ఆయన నా దేవుడు కనుక ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను రక్షిస్తున్నాడు, ఆయన నాకు సహాయకుడుగా ఉన్నాడు. ఒకప్పుడు నాకేమీ లేదు, ఇప్పుడైతే నా దేవుడు నాకన్నీ ఇచ్చాడంటే ఆయన వలనే నేను పొందుకున్నాను. ఆయన నా దేవుడు. ఆమేన్. గుండె మీద చేసుకొని నువ్వు చెప్పగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వలన ఆశీర్వాదం. ఒబేదేదేము ఇంటిలో మందస్సము ఎన్ని మాసములు ఉన్నది? 3 మాసములు. 3 మాసములుంటే ఏమి దీవించబడ్డది? ఏమి దీవించబడ్డదండి? తన సొత్తంతా. ఆమేన్, హల్లెలూయా. సుమారుగా వారి సొత్తు అంతా 70 మంది దాకా ఉన్నారంట. ఆమేన్. వారి కుటుంబంలో పిల్లలు అన్నదమ్ముల పిల్లలు వారందరూ కూడా దీవించబడ్డారు. ఆమేన్. దేని ద్వారా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క సన్నిధి ఒబేదేదేము ఇంట్లో ఉండగా దీవించబడ్డది. ఈరోజు మనం దీవించబడ్డానికి ఎవరుండాలి? మన మధ్య దేవుడు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వలననే మనం దీవించబడాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. గమనిస్తే చూద్దాము. కీర్తనలు 107వ కీర్తన 38వ వచనములు. 107వ కీర్తన 38వ వచనం. మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆమేన్, హల్లెలూయా. ఎవరినండి? ఎవరిని ఆశీర్వదించగా వారు మిక్కిలి గొప్పగా సంతానాభివృద్ధి పొందారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, కఠినమైన హింస పొందుతూ ఉన్నారు, దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఒకవైపు మరో రాజు ఏం చేస్తున్నాడు? వారిని సంతానం ఎక్కువైపోతుంది, వీరి కుమారులు ఉండకూడదు, పుట్టిన ప్రతి మగ పిల్లవాడిని చంపేయమని మాతృస్థానులకు ఆజ్ఞయిస్తున్నాడు. అయినా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఏమనుకుంటాం మనం భూ సంబంధంగా? చెప్పండి మీరు. ప్రజెంట్ భూమి మీద ఆశీర్వాదం ఏం చూస్తున్నారు మీరు? ఇల్లులు, డబ్బు, ఆస్తులు, బంగారము, చదువులు, ఉన్నతమైన అధికారాలు, పదవులు, ఇవి మనము అనుకుంటాం. అప్పుడు పాత నిబంధన కాలంలో ఆశీర్వాదం అంటే ఎంత మంది పిల్లలు ఉంటే అంత ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఫరోకి ఎందుకు భయం కలిగిందో తెలుసా? మా జనము కంటే ఈ జనము ఎక్కువైపోతే మమ్మల్ని ఎక్కడ ఈ ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని వెళ్ళగొడతారని భయం వచ్చేసింది. చెప్పండి అమ్మా. ఇప్పుడు సంతానము ఎవరి వలన పొందుకుంటున్నాం? సంతానము యొక్క అభివృద్ధి ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన మాత్రమే. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
ఇశ్రాయేల్ ప్రజలను అలాగన దేవుడు దీవించాడు. ఈనాడు మనమల్ని కూడా దేవాది దేవుడు అలాగనే దీవిస్తున్నాడు. నిన్నే కాదు, నీ సంతానమును కూడా ఆయన అభివృద్ధి పరిచి దీవించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా చూద్దాము కీర్తనలు 68వ కీర్తన 19వ వచనం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగా చేయు దేవుడై ఉన్నాడు. ఆమేన్. మొదటిది దేవుని ఆశీర్వాదము మనల్ని గొప్ప చేయడం, అభివృద్ధి పరచడం. రెండవది ఏంటి? పూర్ణ సంరక్షణ. హల్లెలూయా. ఆశీర్వాదం ఉన్న చాలా మందికి రక్షణ, సంరక్షణ, భద్రత ఉండదు. అయితే మన దేవుడు ఏమిస్తున్నాడు మనకు? పూర్ణ సంరక్షణ. ఆమేన్. సంరక్షణ అంటే పూర్ణమైన భద్రత. ఆమేన్. ఇప్పుడు భార్య ఎవరి ద్వారా సంరక్షింపబడుతుందండి? భర్త. సంరక్షించడం అంటే కాపాడడము, పోషించడము, వారి అవసరాలన్నీ తీర్చడం జరుగుతుంది. అయితే దేవాది దేవుడు కూడా మన అనుదిన భారాన్ని ఆయన భరిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. మీరు చెప్పగలరా? దేవుడు నా అనుదిన ప్రతి దిన భారాన్ని భరిస్తున్నాడు అన్న వారు చేయెత్తండి. నీ అనుదిన భారాన్ని దేవుడు భరిస్తున్నాడా? భరిస్తున్నాడు. ఆమేన్. భరించినప్పుడు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నువ్వెందుకు చింతిస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు దేవుని మీద అలుగుతున్నావు? నువ్వెందుకు దేవుని మందిరానికి రాకుండా వెనకాడుతూ ఉన్నావు? చెప్పాలండి, మన అనుదిన భారాన్ని, మన దినమంతట్లో ఏమి మనకు లోటు ఉన్నదో దాన్నంతా ఆయన భరిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అన్నా, ఏమి ధరించుకుందామా అన్న చింత ఎవరికి ఉండకూడదు? ఆయన బిడ్డలైన వారికి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు తినడానికి లోకపు ఆహారం కాదు, పరలోకము నుంచి దివ్యమైన మన్నా వారు కనాను ప్రవేశించేంత వరకు ఆహారం ఆగిపోలేదు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆహారము విశ్రాంతి దినమున వారు సమకూర్చుకోకుండా ఉన్నప్పుడు 2 దినాలకు సరిపడాది పురుగు పట్టకుండా ఉన్నది. ఆమె దేవుని యొక్క శక్తి సామర్థ్యము ఎరగండి బిడ్డలారా. ఆయన కృపను ఆధారము చేసుకోనండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన అనుదిన భారాన్ని మన దేవుడు భరిస్తూ ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు, భరిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే చూద్దాము 144వ కీర్తన 13వ వచనం. 144వ కీర్తన 13వ వచనం. మా కొట్లు నింపబడి నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను. పై వచనాలు చదవండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగనకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. చప్పట్లు కొడతావా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ పిల్లల్ని ఎలాగ దీవిస్తున్నాడంటే, మన కుమారులు ఎదిగిన మొక్క. ఎదిగిన మొక్క ఏమి చేస్తుంది చెప్పండి? ఎదిగిన మొక్క పొలాలనిస్తుంది, ఫలాలనిస్తుంది, ఇంకా నీడనిస్తుంది, గాలినిస్తుంది, అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. పిల్లల్ని కంటాము. ఎదుగుదల లేకపోతే, ఎదుగుదల అంటే ఆయుష్కాలము, పొడవు పెరగడము, లావు పెరగడము, దాన్ని నువ్వేమి ఆపాల్సిన పని లేదు. దానికి తగిన శ్రద్ధ నువ్వు తీసుకుంటూనే ఉంటావు. కానీ ఆత్మీయ ఎదుగుదల కానీ మేలుకరమైన ఎదుగుదల ఎవరివ్వాలా? అది దేవుడు ఇవ్వాలి. ఎదిగిన మొక్కలు అని సూచిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథములో అనేక మార్లు మనము చూస్తే ఆయన ప్రజలను వ్యవసాయ సంబంధమైనటువంటి వాటితో పోల్చి చూపిస్తున్నాడు.
మొక్కలు, విత్తనాలు, ఫలాలు, భూమి, ఇలాగ ఆయా పద్ధతుల ప్రకారంగా ఆయన వ్యవసాయ సంబంధమైనటువంటి మాటలతో పోల్చి చూపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఎదిగిన మొక్కల్లాగా ఎవరుంటారంట? ఆయన బిడ్డలు. ఎవరి బిడ్డలు? విశ్వాసులైన వారి సంతానము భూమి మీద ఎదిగిన మొక్కల వలె. ఎదిగిన మొక్క ఆశ్రయము, నీడ, భరోసా, ఇంకా ఫలములు. అంటే మన పిల్లల ద్వారా మనకు దేవుడేమిస్తాడంట? అధికమైన దీవెనలు కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఒకవేళ అపవాది అడ్డుకుంటున్నా, అపవాది అనేక మార్గాలు పొంచి వారిని పెడదారి పట్టించిన, చివరికి దేవుని యొక్క కృప వారిని ఏం చేస్తుందో తెలుసా? ఫలభరితమైనదిగానే చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. మన కుమార్తెలంట నగరునికై చెక్కిన మూల ఖమ్మముల వలె ఉంటారు. ఒక్కొక్క చోట్లకి వెళితే నగర యొక్క ప్రసిద్ధిని తెలిపేది ఏమిటో చెప్పండి? మూల స్తంభాలు, ముఖద్వారాలు. నగరంలోనికి ప్రవేశించే ముందుగా ఏముంటుంది? ముఖద్వారాలు ఆయా రకాలైన అలంకారాలతో చెక్కబడి, ఆహా, నగరం యొక్క ప్రసిద్ధిని ముఖద్వారం కాడనే తెలుసుకుంటాం. ఈ నగరం ఇంత గొప్పదా, నీ నగరంకి ఇంత విశిష్టత ఉన్నదా, ముఖద్వారమే ఇంత చక్కగా ఉన్నదంటే ఇక లోపల పట్టణం ఎంత సుందరముగా ఉంటుందో అని. ఆమేన్. అంటే నీ కుమార్తెలు నగరునికై చెక్కిన ఎలాగుంటారంట? మూల కంబాలు, అంటే స్తంభాలు స్థిరమైనవి. ఇక్కడ ఉన్న స్తంభాన్ని కదిలించగలమా? పిల్లర్ స్థిరమైనది. హల్లెలూయా. ఆ పిల్లర్ ఉపయోగపడుతుంది బిల్డింగ్ కి. నీ కుమార్తెలు కూడా ఎలాగుంటారంట? వారు స్థిరమైన వారుగా, ఉపయోగపడేవారుగా, వారు సౌభాగ్యముతో కూడిన వారుగా, సౌందర్యముతో కూడిన వారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలు అలాగే లక్ష్మి గారులకు ఇచ్చిన హిమా ఏంజిల్ రానున్న కాలంలో ఎలాగుంటుందట బిడ్డ? చెప్పాలా? నగరునికై చెక్కిన మూల ఖమ్మం వలె ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆమేన్. దీవించబడును గాక. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఆశీర్వాద కారణంగా ఉంటారండి, దీవెన కారణంగా ఉంటారు. మన పిల్లలను దేవుడే దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే కీర్తనలు 115వ కీర్తన 13వ వచనం చూద్దామండి. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. విన్నారా? ఇప్పుడు మనం ఎవరి చేత ఆశీర్వదించబడిన వారిని? భూమిని ఆకాశమును సృజించిన దేవుని చేత మనము ఆశీర్వదించబడి. మనము ఎలాగ ఆశీర్వదించబడుతున్నాం? పిన్నలనేమి పెద్దలను ఏమి? ఎవరిని? దేవుని యందు భయభక్తులు గల వారిని, ఆయన్ను నమ్ముకున్న వారిని, ఆయన్ను స్తుతించు వారిని, ఆయన జనమైన వారిని, పెద్దలనే కాదు, పిల్లలనే కాదు, కుటుంబ పరంగా అందరిని కూడా ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదించి వృద్ధి పొందించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వేసిన మొలకలాగా ఉంటుందా? దాన్ని నువ్వు బాగా భద్రపరిచి పోషణ అందిస్తే అది దినదినం ఏం చేస్తుంది? కొమ్మలు పెట్టి శాఖలుగా ఎదిగి బలము కలిగి మహావృక్షమైపోతుందండి. మన వంశావళులు కూడా అలాగ వృద్ధి చెందుతారు. వృద్ధి చెందడం అంటే వంశావళులు ఆమేన్ దీవించబడతాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పితల నుంచి వచ్చే ఆశీర్వాదాలు అవి స్థిరముగా దేవుడు నిలిపేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా దేవుని చేత ఏం చేయబడ్డామంట? ఆశీర్వదించబడ్డాము. నేను ఆశీర్వదించబడ్డానని రూఢిపరుచుకున్న వారు చెప్పండి ఒక్కసారి. మీ చేతులు ఎత్తి చెప్పండి, నేను ఆశీర్వదించబడ్డాను అని. మిగిలిన వారు ఆశీర్వదించబడలేదా? ఆశీర్వదించబడిన వారము ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా.
మనం ఏమనుకుంటాం ఆశీర్వాదం అంటే? చెప్పండి, ఏమనుకుంటామమ్మా? ఆ సులుభు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, విమోచన ఆశీర్వాదం కదా. భూమి మీద అన్నిటికంటే విలువైంది నువ్వు పొందుకున్న ఆత్మరక్షణ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ముందుగానే ఏం చెప్పాలా? దేవునికి స్తుతులు చెల్లించి మేము ఆశీర్వదించబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించు కాదు, ఆశీర్వదించబడ్డాము. ఈ మాట నీలో ఉండాలి ఎప్పుడు కూడా. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కుటుంబపరమైన ఆశీర్వాదము దేవుడిచ్చేవాడు. దేవునికి స్తోత్రాలు. నువ్వు నమ్ముకున్న దేవుడు కుటుంబపరమైన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతింపకుడి. ఆమేన్. ఏ రోజు మీరు చింతించలేదా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చింతపడలేదా? యథార్థంగా చెప్పండి. వ్యాధులు వచ్చినప్పుడు చింతపడలేదా? భయాలు భీతులు వచ్చినప్పుడు చింతపడలేదా? చెప్పండి. దేవుడు ఏమంటున్నాడు? చింతించకండి, నీ చింత యావత్తు నా మీద వేయండి. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయము చింతించకూడదే గాని ఒక్క పని చేయాలి. ఏం చేయాలంట? చింత అంతా ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించి. నువ్వేం చేయాలా? ప్రతి విన్నపము కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధానములో విన్నపము చేసి కాచి ఉండాలా. ఆమేన్. చింతించగాని మొత్తం నువ్వే చూసుకో ప్రభు అని ప్రార్థన కూడా చేయకుండా ఉంటే ఏమైపోతావు? జీరో అయిపోతావు. అయితే చింతించకూడదు కానీ ఏం చేయాలా? ప్రార్థించాలా. దేవునికి మహిమ కలుగును. మీరు చింతించకండి, మీ నిమిత్తమై నేను చింతిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన కోసము చింతించేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అమితమైన ప్రేమ ఉంటే నీ తల్లో నీ తండ్రో నా బిడ్డ కష్టాలు పాలవుతుందే అని చింతిస్తారు. కానీ బయట వారు ఎవరైనా నీ చింత నా మీద ఏమా, నువ్వు హ్యాపీగా ఉండమ్మా అనే వారు ఎవరైనా ఉన్నారా? అయితే నీ ప్రభు అయిన యేసు పలుకుతున్నాడండి, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయకుడనై ఉంటాను. నీవు చింతించకు అన్న మాట ఎవరు మాట్లాడుతున్నారంటే నీ యేసయ్య. ఎవరికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన చింత అంతా కూడా ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలా. ఆయన అసాధ్యమైనది సాధ్యము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే పిచ్చుకల సంగతి విచారించి చూడండి, కాకుల సంగతి విచారించి చూడండి. వాటికి కొట్లు లేవు, గర్సెలు లేవు. అయితే ఏనాటి ఆహారం ఆనాడు అవి నింపబడుతున్నాయా, తింటున్నాయా లేదా? చెప్పండి. వాటిని సృష్టించిన సృష్టికర్త వాటిని పోషిస్తూనే ఉన్నాడు. వాటికి ఎవరిస్తున్నారు పోషణ? ఎవరిస్తున్నారని? సృష్టించిన సృష్టికర్త పోషిస్తున్నాడు. అందుకే మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. అంటే బుద్ధి వచ్చే మాట అంటున్నాడా లేదా దేవుడు? పిచ్చుకలనే ఆయన అనుదినము పోషిస్తున్నప్పుడు వాటికి ఎక్కడ ఆహారం సమకూర్చుకుంటాయి? అయినా అవి బ్రతికి ఎంతో చక్కగా ఉంటున్నాయి. కానీ మానవులమైన మనల్ని కూడా దేవుడు ఎంతో అపారమైన ప్రేమతో ఆయన సృష్టించాడు. మనల్ని తన స్వరూపంలో తన చేతులతో ఎక్కువ మిక్కిలి అయిన ప్రేమతో మనల్ని సృష్టించాడు. అయితే మనల్ని ఆయన పోషించడా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే ఆయన నా సంరక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా సంరక్షకుడు, నన్ను సంరక్షించేవాడు అనగా పోషించేవాడు, కాపుదలలో నడిపించేవాడు, సహాయకుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదటిది ఏంటి? ఆ దేవుని ద్వారా మనము
బడి ఉన్నాం, ఆశీర్వదించబడుచు ఉన్నాం. దేవునికి స్తోత్రములు. రెండవది, ఆయన మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక మూడవది, విశ్వాసులకి నిండిపోయే ఆశీర్వాదం. అంటే కొరత లేనంత ఆశీర్వాదాలు దేవుడు విశ్వాసులకు అందిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగా. అందుకే కీర్తనాకారుడు కీర్తనలు 23వ కీర్తన 5వ వచనం చదవండి. కీర్తనలు 23వ కీర్తన 5వ వచనం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే దావీదు నిండిపోయే ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా చెప్పండి. దేవుడు దావీదుకి ఏమో ఆశీర్వాదం ఇచ్చాడండి? నిండిపోయిన ఆశీర్వాదం. తన కాలము ఆఖరిలో మందిరానికి కావలసిన సంపూర్ణత నింపేశాడు. ఆమె విశ్వాస యాత్రలో సంపూర్ణముగా విశ్వాస వీరుడుగా నా హృదయానుసారుడన్న బ్రతుకు జీవించాడు. అందుకే నేను నిండిపోయిన ఆశీర్వాదంతో నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, అందుకే దావీదు ఏమంటున్నాడు ఒక్కసారి కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. నీ ఎదుట ఇక్కడ చదివిన లేఖన భాగంలో 2 ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి. ఏంటి చెప్పండి? దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని మన కొరకు దాచి ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. దాచి ఉన్నాయంటే హఠాత్తుగా మన ముందుకు వచ్చేస్తాయి. ఆమె విందులో చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏం చేస్తారో తెలుసా? ఎంత పెద్ద విందైనా ఎంత చిన్న విందైనా ముందుగా అంత తీసి దాచి పెడతారు. అంత అన్నము, అంత కూర, అన్ని భాగాలలో అంత ఎందుకు దాస్తారు చెప్పండి? చివరిలో ఏమీ లేనప్పుడు అయిపోయింది అనుకుంటూ ఉంటారు అందరు. అప్పుడు ఈ దాచి పెట్టింది సడన్ గా వచ్చేస్తుంది. ఎవరికి వస్తుంది అది చెప్పాలండి? చివరిలో ఇక లేదు చాలా అనుకున్న వారికి ఆ దాచి ఉంచినది పచ్చబెట్టి ఎక్కడిది అని అడుగుతాం. వాళ్ళు ఏమంటారు? దాచిపెట్టాములే. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా అలాగే ఉంటాం. అయిపోయింది, ఇక ఏమీ మాకు వనరులు లేవు, ఇక మేము చావులకు సిద్ధమై ఉన్నామన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒకటి నీ కొరకు దాచి పెట్టింది నీకు నీ ముందు ఆయన సిద్ధపరుస్తాడు. ఆమె హల్లెలూయా. నీ కొరకై కొన్ని మేలు సిద్ధపరిచే ఉంటాడు అన్నవారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూసినాం, మనం అందరం చూసాం. ఆ సిద్ధపాటును చూసి ఆశ్చర్యపోతాం. మేము అడగలేదే, ఇంతగా దేవుడు మా కొరకు సిద్ధపరిచినాడని మేము ఊహించుకోలేదే, కానీ మా కోసము ఇది సిద్ధపరిచాడా? ఆమె మేమే ఉదాహరణ. ఎక్కడో కడప నుంచి ఇక్కడికి వచ్చాము. దేవుడు ఈ స్థలాన్ని ఎవరు కొనాలన్నా వారి చేతికి చిక్కలేదు. ఎవరి కోసం దేవుడు దాచిపెట్టాడు? ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు? ఆయన మందిరం కోసం. ఆమేన్. హల్లెలూయా. వాకే కాదు, ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా దేవుడు మన కొరకు ఆయన ఏముంచుతాడంట? దాచి ఉంచిన మేలు ఇంతదా గొప్పదే చెప్పండి. గొప్పది. సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఒక్కదానిని మించిన ఒక ఆశీర్వాదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరి కోసం? ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగి వెళ్ళాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఇక్కడికి సమస్యతో వచ్చావేమో, కష్టములతో వచ్చావేమో, ఆర్థిక ఇబ్బందులతో వచ్చావేమో, నా దేవుడు నన్ను ఈడ్చిపోయాడు, మర్చిపోయాడు, నా ప్రార్థనకు జవాబు రాలేదన్న స్థితిలో కూర్చొని వాక్యం వింటున్నావేమో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు.
నీ కొరకు ఆయన దాచించిన మేలు, సిద్ధపరిచిన మేలు ఒకదానిని మించి ఒకటి ఎంతో గొప్పది గొప్పది గొప్పది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను మనం పొందుకోవడానికి ఆయన స్తుతించాలా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంతేకాకుండా యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం. నీ కార్యములు ఎన్ని అయినా సఫలము చేయు దేవుడు వంటి నీ దేవుడు ఎవడును లేడు, ఏ కాలమందు లేడు. ఆమేన్. మన కార్యాలు ఎన్ని అయినా కూడా, ఏదైనా కానీ ఆయన వలె సఫలము చేయగలిగిన దేవుడు ఏ దేవుడు లేడంట, ఏ కాలముందు. ఆమేన్. ఈ కార్యాలన్నీ సఫలము చేయగలిగి ఇదే లక్ష్మి ఎంతగానో బాధపడింది. నాకు ఎవరు లేరు, నా కాన్పు సమయంలో నేను ఎలాగ చేయాలనుకున్నది దేవుడు కార్యాన్ని జరిగించాడు. అత్తమామల హృదయాన్ని మార్చి 3 మాసాలు వారి ఇంట పెట్టుకొని వారు పురుడు పోసి ఒక బిడ్డలాగా చూసి పంపించారంటే అది దేవుని కార్యము కాదా? ఆమేన్. హల్లెలూయా. నా యొక్క కుమార్తె గణం ఉంటే సమయానికి నా పుట్టినింటలు రావాలమ్మా. ఆమేన్. మన మధ్యలో వాళ్ళ తల్లి గారు దేవుని మందిరంలో మనవరాలు ఎత్తుకొని కూర్చున్నది. ఆమేన్. హల్లెలూయా. మన కార్యములు సఫలము చేయు దేవుడు వంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. ఆమేన్. హల్లెలూయా. మన కన్నుల ముందే ఇన్ని కార్యాలు మనం చూస్తాం. లక్ష్మి గారు కూడా చూశారు. అన్యురాలు ఆ బిడ్డ ఎంతగానో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ నా దేవుడు నాకు కార్యాలు జరిగిస్తాడని పూర్ణ నమ్మకం కలిగిన బిడ్డ. ఆమేన్. ఈరోజు మనం సంఘం అంతా కూడా ఆ బిడ్డ ఎడల దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎంతగానో నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నా. ఇవన్నీ ఎవరు చేసిన కార్యాలు? దేవుడు చేసిన కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడు ఏంటమ్మా మనల్ని ఆశీర్వదించి దీవించే దేవుడు, సంరక్షించే దేవుడు. కాపులు పిచ్చుకుల కంటే కూడా మనము శ్రేష్ఠులమైన వారు. కాబట్టి ఆయన మనల్ని పోషించును, సంరక్షించును, ఇంకా మహిమ కలిగిన అధికారమును కూడా మనకి ఇస్తున్నాడు. ఈ లోకంలో దీవెన ఆశీర్వాదమే కాకుండా మహిమ కలిగిన అధికారం ఎక్కడ ఇస్తున్నాడు చెప్పండి? పరలోకములో తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, భూమికి పుట్టక మునిపే మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు సంపూర్ణ అధికారాన్ని మనకు ఇస్తున్నాడు. ఆత్మీయ సంబంధమైన అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము దేవుడిచ్చిందే. తండ్రి చేత ఆశీర్వాదం ఈ లోకంలో ఆశీర్వాదమే కాదు, సంరక్షణే కాదు, పోషణే కాదు, పరలోకంలో కూడా ఆయన నీకు స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయుడి, మీ కొరకు నేను ముందుగా వెళ్ళి నా ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీ కొరకు నివాసాలను సిద్ధపరిచి వెళుతున్నాను, వెళుతున్నాను, మరలా నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎక్కడికి తీసుకెళ్తాడంట? తన ఇంట నివాసంలోనికి తీసుకొని వెళ్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యొక్క సిద్ధపాటులు, ఆయన యొక్క వనరులు చాలా గొప్పవి. కాబట్టి ఈరోజు క్రీస్తునందున్న విశ్వాసులు ఎవ్వరు కూడా చెదరిపోకూడదు, కలిసి పోకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా నా దేవుడు, ఆయన నన్ను చూడ వస్తాడు, నా మొర ఆయన ఆలకిస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను సంరక్షిస్తాడు, ఆయన రాజ్యంలో నాకు స్థానము ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గొప్ప భరోసా మనకు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ కుటుంబాన్ని కూడా, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగా, మిమ్మల్ని సంరక్షించుగాక, పరలోకములో స్థానము కూడా దేవుడు దయచేయుగాక. ఆమేన్. కృపా సమాధానము మనకందరికీ కలుగునుగాక. క్రీస్తులో ఉన్నవారు ఏనాడు కూడా ఈ లోకపు వాటి విషయమై మీరు చింతించకండి. ఆమేన్. ఒక్కొక్కరు నాకు చెప్తా ఉంటే పర్సనల్ గా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు మాకు ఏమీ
లేదమ్మా, ఇప్పుడు మేము అన్ని విధాల చాలా మట్టుకు మేము దీవించబడ్డాం. నిజంగా కల్వరి పిలుపు సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో గొడవలతో ఉన్న బిడ్డలు ఎప్పుడైతే సంఘ సహవాసంలో ప్రార్థిస్తూ ప్రభువును ఆశ్రయిస్తూ వాక్యం ద్వారా పట్టబడుతూ విశ్వాసంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారో అప్పుడు వారి కార్యాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలపరుస్తున్నాడు. అందుకే సంఘ సహవాసములు కానీ సంఘ ప్రార్థన ఎందు కానీ ఏమాత్రము దూరముగా ఉండక ప్రభువునకు సమీపస్తుడై అన్ని విషయములలో మెలకోగలిగి ప్రార్థించి ఆ కృపా సమాధానం దేవుని వలన దీవెనలు అందరూ పొందుకోవాలని మిగల ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా ఏ క్షణమే నీ యొక్క హస్తమును చాపి నిన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ఫలింపచేయండి నాయనా. నీ దాసురాన్ని వాడుకున్నందుకు స్తోత్రాలు. నీ మహిమను బట్టి విన్న మాటలు ప్రతి ఒక్కరిలో ఫలింపనిచ్చి దీవెనకరంగా మార్చుమని నీకే మహిమ చెల్లిస్తుంది.